టీ20 ప్రపంచ కప్ను సాధించిన టీమిండియాకు వారం రోజుల్లోపే జింబాబ్వే షాక్ ఇచ్చింది. విజయోత్సవాల నుంచి బయటపడకముందే పరాజయాన్ని రుచి చూపించింది. 5 టీ20ల సిరీస్లో భాగంగా హరారే వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్లో జింబాబ్వే ఇండియాపై విజయం సాధించింది. 13 పరుగుల తేడాతో భారత్ను ఓడించి జింబాబ్వే సంచలన విజయాన్ని సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్య ఛేదనలకు దిగినటువంటి భారత్ 19.5 ఓవర్లలో 102 పరుగులకే ఆలౌట్ అయింది. 116 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్లోనే బ్రియాన్ బెన్నెట్ బౌలింగ్లో అభిషేక్ శర్మ పరుగులేమీ చేయకుండానే డకౌట్ అయి వెనుదిరిగాడు. ఇక మరొక ఓపెనర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ తొలి డౌన్లో వచ్చినటువంటి రుతురాజ్ గైక్వాడ్తో కలిసి ఇన్నింగ్స్ను నిర్మించే ప్రయత్నం చేశాడు. అయితే ముజరబానీ బౌలింగ్లో షాట్కు ప్రయత్నించి ఇన్నోసెంట్ కయాకు క్యాచ్ ఇచ్చి గైక్వాడ్ పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చినటువంటి రియాన్ పరాగ్ 2 పరుగులకు, రింకు సింగ్ పరుగులేమీ చేయకుండా డకౌట్ కాగా ధ్రువ్ జురెల్ 7 పరుగులు చేసి సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యారు. సగం ఓవర్ల వరకు క్రీజులో నిలదొక్కున్న గిల్ను సికిందర్ బౌల్డ్ చేశాడు. చివరిలో వచ్చినటువంటి రవి బిష్ణోయి, అవేష్ ఖాను, వాషింగ్టన్ సుందర్ కొద్దిగా పోరాడిన ఫలితం లేకుండా పోయింది. రవి బిష్ణోయి 9 పరుగులు చేయగా అవేష్ ఖాను 12 బంతుల్లో 3 ఫోర్లతోటి 16 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 34 బంతుల్లో 1 4 1 సిక్సర్ తోటి 27 పరుగులు చేశారు. ఇక జింబాబ్వే బౌలర్లలో చటారా 16 పరుగులకు 3 వికెట్లు తీయగా కెప్టెన్ సికిందర్ రజా 25 పరుగులకు 3 వికెట్లు తీసి భారత్ను దెబ్బకొట్టారు. బెన్నెట్, మసకజ్దా, జాంగ్వి, ముజరబానీ తలా 1 వికెట్ పడగొట్టారు. అంతకుముందు జింబాబ్వే సమిష్టిగా రాణించింది. ఓపెనర్ ఇన్నోసెంట్ కయా డకౌట్గా వెనుదిరిగినప్పటికీ వెస్లీ మద్వీరా 21 పరుగులు, బ్రయాన్ బెన్నెట్ 22 పరుగులు, సికిందర్ 17 పరుగులు, డియోన్ మైయర్స్ 23 పరుగులు, క్లైవ్ మందాడే 29 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్లో ఆడారు. క్యాంప్బెల్, వెల్లింగ్టన్ ఇద్దరు డకౌట్ కాగా జాంగ్వి 1 పరుగు మాత్రమే చేసి నిరాశపరిచారు. అయితే మిగతా ఆటగాళ్లంతా రాణించడంతో జింబాబ్వే ఒక మోస్తారు స్కోరు సాధించింది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ 4 వికెట్లు పడగొట్టగా వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ చెరో వికెట్ తీశారు. ఇక టార్గెట్ చిన్నదే అయినా కూడా గిల్ మినహా టీమిండియా కీలక బ్యాట్స్మెన్లంతా కూడా వరుసగా పెవిలియన్కు క్యూ కట్టడంతో భారమంతా లోయర్ ఆర్డర్పై పడింది. దీంతో భారత్కు ఓటమి తప్పలేదు. భారత ఇన్నింగ్స్లో కెప్టెన్ శుభ్మన్ గిల్ 29 బంతుల్లో 5 ఫోర్లతోటి 31 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలవగా ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ 34 బంతుల్లో 1 4 1 సిక్సర్ తోటి 27 పరుగులు చేశారు. చివరిలో అవేష్ ఖాన్ 12 బంతుల్లో 3 ఫోర్లతోటి 16 పరుగులు చేశారు. ఇక మిగతా బ్యాటర్లంతా విఫలం కావడంతో భారత్కు ఓటమి తప్పలేదు. జింబాబ్వే ఇన్నింగ్స్లో వికెట్ కీపర్ క్లైవ్ మందాడే 25 బంతుల్లో 4 ఫోర్లతోటి 29 పరుగులు చేయగా డియాన్ మేయర్స్ 22 బంతుల్లో 2 ఫోర్లతోటి 23 పరుగులు, బ్రియాన్ బెన్నెట్ 15 బంతుల్లో 5 ఫోర్లతోటి 22 పరుగులు, మధ్వే 22 బంతుల్లో 3 ఫోర్లతోటి 21 పరుగులు. అదేవిధంగా కెప్టెన్ సికిందర్ రజా 19 బంతుల్లో 1 4 1 సిక్సర్ తోటి 17 పరుగులు చేశారు. అంటే జింబాబ్వే ఇన్నింగ్స్లో ఎవరు పెద్దగా భారీ స్కోర్లు చేయకపోయినప్పటికీ ఒక 4-5 బ్యాటర్లు 20కి పైగా పరుగులు చేయడంతో జింబాబ్వే ఆ మాత్రం స్కోర్ అయినా సాధించగలిగింది. అయితే ఇండియన్ ఇన్నింగ్స్లో మాత్రము కెప్టెన్ శుభ్మన్ గిల్, ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు 20కి పైగా పరుగులు చేయకపోవడంతో ఇండియా పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఈ మ్యాచ్లో అద్భుత విజయం సాధించిన జింబాబ్వే ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. టీ20లలో భారత్పై అత్యల్ప టోటల్ను డిఫెండ్ చేసుకున్న జట్టుగా జింబాబ్వే నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉండేది. 2016లో నాగపూర్ వేదికగా భారత్తో జరిగిన టీ20 మ్యాచ్లో 127 పరుగుల టార్గెట్ను కివీస్ డిఫెండ్ చేసుకుంది. తాజా మ్యాచ్తో కివీస్ ఆల్ టైమ్ రికార్డును జింబాబ్వే బ్రేక్ చేసింది. ఇక ఈ మ్యాచ్ స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. ఆ జట్టులో ఓపెనరు మధ్వవేర 22 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లతోటి 21 పరుగులు చేసి రవి బిష్ణోయ్ బౌలింగ్లో బౌల్డ్ కాగా ఇన్నోసెంట్ కయా తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే పరుగులేమీ చేయకుండా ముఖేష్ కుమార్ బౌలింగ్లో డకౌట్గా వెనుదిరిగాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి బ్రియాన్ బెన్నెట్ 15 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లతోటి 22 పరుగులు చేసి రవి బిష్ణోయ్ బౌలింగ్లో బౌల్డ్ కాగా కెప్టెన్ సికిందర్ రజా 19 బంతులు ఎదుర్కొని 1 4 1 సిక్సర్ తోటి 17 పరుగులు చేసి అవేష్ ఖాన్ బౌలింగ్లో రవి బిష్ణోయ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక డియాన్ మేయర్స్ 22 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 23 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో అతనికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా జోనాథన్ క్యాంపు తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే డకౌట్ అయ్యాడు, రన్అట్ అయ్యాడు. వికెట్ కీపర్ క్లైవ్ మందాడే 25 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లతోటి 29 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా మసకజ్దా తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో ధ్రువ్ జురెల్ స్టంప్ అవుట్ చేయడంతో అవుట్ అయ్యాడు. ఇక లాంగ్వే 3 బంతులు ఎదుర్కొని 1 పరుగు మాత్రమే చేసి రవి బిష్ణోయ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఇక
ముజర్బానీ 2 బంతులు ఎదుర్కొని పరుగులేమి చేయకుండా రవి బిష్ణోయ్ బౌలింగ్లో బౌల్డ్ కాగా చటారా 9 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయకుండా నాటౌట్గా నిలిచాడు. దీంతో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. ఇక భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో కేవలం 13 పరుగులకే 4 వికెట్లు తీసి రాణించగా వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీశారు. అవేష్ ఖాను ఆ తర్వాత ముఖేష్ కుమార్ చెరొక వికెట్ తీయడం జరిగింది. ఇక 116 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఇండియా 19.5 ఓవర్లలో 102 పరుగులకే ఆల్అవుట్ అయ్యి 13 పరుగుల తేడాతోటి ఓటమి పాలైంది. ఇండియాలో ఓపెనర్ అభిషేక్ శర్మ 4 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే బ్రియాన్ బెన్నెట్ బౌలింగ్లో మసకజ్దాకు క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా మరొక ఓపెనర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ 29 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లతోటి 31 పరుగులు చేసి సికిందర్ రజా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ 9 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 7 పరుగులు మాత్రమే చేసి ముజర్బానీ బౌలింగ్లో ఇన్నోసెంట్ కయాకు క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా రియాన్ పరాగు 3 బంతులు ఎదుర్కొని 2 పరుగులు మాత్రమే చేసి చటారా బౌలింగ్లో సబ్స్టిట్యూట్ బ్రయాన్ మౌతాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక రింకు సింగ్ 2 బంతులు ఎదుర్కొని పరుగులేమి చేయకుండానే చటారా బౌలింగ్లో బ్రియాన్ బెన్నెట్కు క్యాచ్ ఇచ్చి డక్అవుట్ కాగా ధ్రువ్ జురెల్ 14 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 6 పరుగులు చేసి లాంగ్వే బౌలింగ్లో మధ్వేరాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ 34 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ 1 సిక్సర్ తోటి 27 పరుగులు చేసి చటారా బౌలింగ్లో ముజర్బానికి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా రవి బిష్ణోయ్ 8 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 9 పరుగులు చేసి సికిందర్ రజా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అవేష్ ఖాన్ 12 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లతోటి 16 పరుగులు చేసి మసకజ్దా బౌలింగ్లో రజాకు క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా ముఖేష్ కుమార్ 3 బంతులు ఎదుర్కొని పరుగులేమి చేయకుండా రజా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక ఖలీల్ అహ్మద్ 1 బంతి ఎదుర్కొని పరుగులేమి చేయకుండా నాటౌట్గా నిలిచాడు. దీంతో ఇండియా 19.5 ఓవర్లలో 102 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇక జింబాబ్వే బౌలర్లలో చటారా 3 వికెట్లు, ఆ తర్వాత సికిందర్ రజా కూడా 3 వికెట్లు తీయగా మిగతా వారు తలా 1 వికెట్ తీయడం జరిగింది. బెన్నెట్ కానీ, ఆ తర్వాత మసకజ్దా కానీ, ఆ తర్వాత ముజర్బానీ కానీ, ఆ తర్వాత లాంగ్వెల్ వీళ్ళందరూ కూడా తలా 1 వికెట్ తీసి సమిష్టిగా రాణించారు. మొత్తానికి ఇది జింబాబ్వేకు ఒక రకంగా సమిష్టి విజయం అని చెప్పాలి. వాళ్ళు తక్కువ స్కోరు చేసినప్పటికీ ఆ తక్కువ స్కోర్ని డిఫెండ్ చేసుకోగలిగారు. ఇక ఈ మ్యాచ్లో తన ఆల్రౌండర్ ప్రతిభతోటి జింబాబ్వే విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ 2 జట్ల మధ్య 2వ T20 మ్యాచ్ రేపు అంటే ఆదివారం నాడు జరగనుంది. ఇదే హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో సెకండ్ T20 మ్యాచ్ రేపు అంటే ఆదివారం సాయంత్రము భారత కాలమానం ప్రకారము సాయంత్రం 4:30 2వ T20 మ్యాచ్ ప్రారంభం కానుంది.